అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త వీడియోతో వచ్చేసాను. నాకైతే ఇది వీడియో అనేది చాలా స్పెషల్ అండి. ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే నాకైతే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి. నా సంతోషం మీతో పంచుకోవడానికి ఈ వీడియో తీస్తున్నాను. ఇదైతే నేనైతే బాలామృతం లడ్డు చేస్తున్నానండి. ఆల్రెడీ నా ఛానల్‌లో అయితే అప్లోడ్ చేశాను. మీకు కావాలనుకుంటే చూడండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా అండి. నాకైతే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి. చాలా ఈజీగానే అయిపోయారు. చాలా త్వరగా. సంవత్సరం లోపు కూడా అవుతాయో లేదా అనుకున్నాను కానీ చాలా ఈజీగా నాకైతే 5 నెలల్లోనే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. వాళ్ళు చూసినది ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్లే నాకైతే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం వల్లే. ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఇంకా ఇలాగే ఉండాలండి. నాకు యూట్యూబ్ జర్నీ అనేది ఇలాగే కొనసాగాలని నేనైతే కోరుకుంటున్నానండి. నేనైతే ప్లీజ్ నాకైతే తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగే మీ సపోర్ట్ అనేది నాకు అందించాలని కోరుతున్నానండి. ఇలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు. నా ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్, మెహందీ డిజైన్స్, అలాగే పేపర్ క్రాఫ్ట్, అలాగే మీకు అవసరమైనవి మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేశానండి. చాలా ఈజీగా ఇది బాలామృతం లడ్డు కూడా చేశాను చూడండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ దగ్గరికి నా బాలామృతం పిండి ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుందండి. మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తింటే కూడా చాలా హెల్తీ అండి. బెల్లంతో చేస్తున్నాను కాబట్టి ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చాలా హెల్తీ కూడా. చూడండి నాకైతే 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడానికైతే నేనైతే చాలా కష్టపడ్డానండి వీడియోస్ తీయడానికైతే. మామూలుగా ఎవరైనా సరే యూట్యూబ్లో వీడియో ఏముంది ఇలా తీసి అట్లా పెట్టేసారు అనుకుంటారు కానీ చాలా కష్టం అండి వీడియో తీయడానికి, ఎడిట్ చేయడానికి, మళ్ళీ వారికి వాయిస్ ఇవ్వడానికి చాలా కష్టపడారండి. అది ఓన్లీ యూట్యూబర్స్కే తెలుస్తుంటుంది ఆ కష్టం ఏంటో. చూసే వాళ్ళకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఏముంది ఒక వీడియో తీస్తారు పెట్టేసారు అనుకుంటారు కానీ అంత ఈజీ అయితే కాదండి. నేను కూడా అంతే ఈజీ అనుకున్నాను కానీ యూట్యూబ్లో స్టార్ట్ చేసిన తర్వాతే నాకు తెలిసింది ఆ కష్టం ఏంటో. ఇంతకుముందు నేను ఏ వీడియో చూసినా కానీ యూట్యూబ్లో ఏముంది వాళ్ళు చేసేది ఏం చేస్తారో అది పెడతారు అనుకుంటున్నారు కానీ ఇప్పుడే నాకు తెలుస్తుంది ఏ వీడియో అయినా కానీ ఎంతో కష్టపడితేనే వస్తుందని. అలాగని కష్టం లేకుండా ఏది ఈజీగా రాదు కదండి. కష్టపడితేనే ఏదైనా వచ్చేది. అలా కష్టపడి మనం సాధిస్తేనే అది మనకు సంతోషం కూడా. అలా అని ఏదో ఒక వీడియో పెట్టకూడదండి. ఒక కంటెంట్ ఉండాలి మనకి. మనం చేసే వీడియో వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలండి వాళ్ళకి. అప్పుడే మన ఛానల్ అనేది బాగా గ్రోత్ అయ్యిద్ది. సక్సెస్ అవ్వాలనుకున్నా కానీ ఏదో ఒక కంటెంట్ అయితే తప్పకుండా ఉండాలండి. నాకైతే నేను ఎప్పుడు సెల్ అనేది ఎక్కువ వాడనండి. నాకైతే సెల్ వాడడం కూడా అంతగా రాదు. యూట్యూబ్లో నేను వీడియో ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు ముందైతే. మా ఆయన అయితే మొదట్లో అయితే వద్దన్నారండి. ఇంకా తర్వాత అయితే ఇంకా నీ ఇష్టం అని సపోర్ట్ చేసినారు. ఇంకా ఎడిటింగ్ చేయడం ఏదైనా సరే ఇంకా ఆయన నేర్పించారండి. థంబ్నెయిల్ పెట్టడం అవన్నీ. నాకైతే అసలు ఏది రాదండి. నేను అంతకుముందు సెల్ ఏం ఎక్కువ వాడలేదు. నేను వాట్సాప్ లేకపోతే ఫోన్ చేయడం అది తప్ప నాకు ఇంకేం తెలియదండి అందులో. ఇంకా యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ ఇంకా ఈ సెల్కి నేను ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకా ఏమైందో అని టెన్షన్ పడిపోతాను. అంతగా ఏమీ తెలియకుండా తర్వాతనే ఇంకా అన్నీ చూపించినారండి. ఇంకా చేస్తున్నాను. ఇప్పుడు నా వీడియో నేనే వాయిస్ ఇస్తాను, ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, వీడియో కూడా ఇంకా నేనే తీస్తానండి. నాకైతే ఇంకా సపోర్ట్ ఉండే అంటే మొదట్లో అయితే మా అమ్మ నాన్నలదే అండి. వాళ్ళు సపోర్ట్ చేసినారు. తర్వాత ఇంకా మా ఆయన కూడా ఇంకా నీ ఇష్టం అని సపోర్ట్ చేసి ఇంకా అంత చూపించినారండి. యూట్యూబ్ జర్నీ అనేది 2024 ఆగస్టు 9న స్టార్ట్ అయిందండి. మళ్ళీ 2025 జనవరి 1న నాకైతే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. మీ సపోర్ట్ వల్ల. మీ సపోర్ట్ అనేది నాకు ఇలాగే ఉండాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.